అలా హెల్తీ రెసిపీ పెసరట్టు ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక ఎండుమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసి ఒక 3½ కప్స్ వాటర్ వేసానండి. 1 కప్ ఉప్మా రవ్వకి 3½ కప్స్ వాటర్ సరిపోతుంది. వేసి ఒక ½ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఇది మసిలిన తర్వాత ఈ ఉప్మా రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ అలా సిమ్లో ఉంచి పక్కన పెట్టుకోండి. దోశల పెనం పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్న పెసర్లు ఉంటాయి కదా, అవి పొద్దున మిక్సీ పట్టుకొని అందులో కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి కలుపుకొని ఇలా దోశ వేసుకోవాలి. దీనిపైన ఆ ఉప్మానే వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసి కాల్చుకోవాలి. దొరగా కాలిన తర్వాత చూసారా, ఇలా తీసి ప్లేట్లో వేసుకొని టమాటా చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, పల్లి చట్నీ మీ ఇష్టం, ఏదైనా చట్నీతో తినొచ్చు.